మీరు ఫ్రాన్స్ వద్దాం అనుకుంటున్నారా చదువుకోవడానికి? సో అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఈ మధ్యన వీసాస్ రిజెక్ట్ అయితే ఎక్కువ అవుతున్నాయంట. సో నాకు కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు చెప్తా అనమాట స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ ఎలా ఉన్నాయి, సో ఇప్పుడు మీరు ఫ్రాన్స్కి రావచ్చా లేదా, ఇవన్నీ మీకు చెప్తాను. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే 25 మెంబర్స్ బట్టలు, వీసాలు, పాస్పోర్ట్స్ అన్నీ కాలిపోయినాయి. ఫైర్ యాక్సిడెంట్ అయితే అయ్యింది ప్యారిస్లో. సో చాలా బాధాకరమైన విషయం అది. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది, సో మీకు కింద విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో అవన్నీ మీకు చెప్తా అనమాట ఈ వీడియోలో. సో ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్స్ అవన్నీ అయితే కాలిపోయినాయి పాపం 25 మెంబర్స్కి. సో ఇక్కడ ఉండే తెలుగు అసోసియేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఎలాగన్నా వీసాస్ తీయడానికి. ఎవరికైతే ప్రాణానికైతే ఏం జరగలేదు. సో అందరైతే సేఫ్ ఉన్నారు. 25 మెంబర్స్లో ఒక 1 మెంబరే ఎవరో అడ్మిట్ అయ్యారు. సో అంతే తప్ప అందరు బాగానే ఉన్నారు. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానని మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, చెప్తాను ఈ వీడియోలో. సో ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా గురించి రిజెక్షన్స్ అవుతున్నాయి అనేది మన టాపిక్ ఇవాళ. సో చాలా రీజన్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్కి రిజెక్షన్ ఎందుకు అవుతున్నాయని. ఫస్ట్ మనం అకామిడేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అకామిడేషన్స్ చాలామంది స్టూడెంట్స్ మోసపోతున్నారు. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఫైర్ యాక్సిడెంట్ అయిందని. మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట, డొమిసిల్ ఇంకా కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు సేఫే. సో వాళ్ళైతే స్కాలర్షిప్ అప్లై చేయొచ్చు అన్నమాట, గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్, దాన్ని కాఫ్ అని అంటారు. మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, లాస్ట్ 2-3 వీడియోస్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి డొమిసిల్ అంటారు. డొమిసిల్ ఇచ్చేది హౌస్ ఓనర్స్ ఇస్తారు, ఇంకా గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ఎవరైతే ఎంత ఫీజు నేను పే చేయలేను, ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవుతాను అంటే వాళ్ళకైతే డొమిసిల్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో అది గవర్నమెంటే ఇస్తుంది. సో అది 30 యూరోస్ పే చేస్తే చాలు మీకు. సో ఇది ఎవ్వరు చెప్పట్లేదు అన్నమాట. సో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను యూట్యూబ్లో. తెలుగు వాళ్ళు చాలామంది వీడియోస్ చేశారు, కానీ వాళ్ళు ఎవరో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక రియాలిటీ చెప్పట్లేదు. సో అకామిడేషన్కి 2 ఉంటాయి చెప్పాను కదా, కాంట్రాక్ట్, డొమిసిల్. కాంట్రాక్ట్ అనేది లీగలైజ్డ్ సేఫ్, అండ్ డొమిసిల్ కూడా సేఫే. యాక్చువల్లీ ఈ డొమిసిల్ ఎందుకు అంటే, మీరు బ్యాంక్ అకౌంట్ అప్లై చేయాలంటే వాళ్ళు మీకు హౌస్ కాంట్రాక్ట్ అడుగుతారు. సో హౌస్ కాంట్రాక్ట్ మీకు ఇస్తే సరిపోతుంది. సో నా హౌస్ కాంట్రాక్ట్ లేదనుకోండి, సో డొమిసిల్ అయితే వాడుకోవచ్చు. హౌస్ కాంట్రాక్ట్ కావాలంటే మీరు 400 ఒక పే చేయాలి, రెంట్ అడ్వాన్స్ ఒక 400 పే చేయాలి. జస్ట్ షేరింగ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. సో సపరేట్ ఇండివిజువల్ రూమ్ కావాలంటే 700 యూరోస్ అయితే ఉంటుంది ప్యారిస్లో స్టార్టింగ్ నుంచి, స్టూడియో రూమ్ అపార్ట్మెంట్. సో ఇగోండి ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు చూడండి. సో అలా మీరు 1000 యూరోస్ పే చేస్తే మంత్లీ, అప్పుడు మీకు కాంట్రాక్ట్ అయితే ఇస్తారు లీగల్గా. సో ఒక రూమ్కి ఒకళ్ళే ఉండొచ్చు, అది సిస్టమ్ మాట ఇక్కడ. సో చాలామంది 4, 5, 10 మంది ఒక ఇంట్లో అయితే ఉంటున్నారు. సో అట్లా ఉండడం వల్ల డిఫికల్టీయే, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది రీసెంట్గా. బిగినింగ్ వీడియోలో అయితే మీకు చెప్పాను. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నేను 1000 యూరోస్ పే చేయలేను, కాంట్రాక్ట్ అయితే తీసుకోలేను, నాకు డొమిసిల్ కావాలి, ఏంటి పరిస్థితి అంటే కింద మీకు అడ్రస్ అయితే ఇచ్చాను యూట్యూబ్లో. సో ఇది ప్యారిస్లో వాళ్ళకే చెప్తున్నారు అనమాట, ప్యారిస్ బయట వాళ్ళకి, ప్యారిస్లో వాళ్ళకి, ఎవరైతే రీసెంట్గా ఫ్రాన్స్ వచ్చారో ప్యారిస్లో ఉంటున్నారో. సో ఆ అడ్రస్ అయితే ఇక్కడైతే ఇచ్చాను. సో ఎవ్రీ ఒక ఏరియాలో అయితే మీకు డొమిసిల్ ఆఫీస్ అయితే ఉంటాయి. సో మీరు ఉండే లొకేషన్ నార్త్ ఫ్రాన్స్ కానీ, సౌత్ ఫ్రాన్స్ కానీ. సో నాకు ఉండే దగ్గర ఏరియాలో అయితే ఈ ఆఫీస్ అయితే ఉంది. సో అడ్రస్ అయితే ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో. డొమిసిల్ డైరెక్ట్గా మీరు పాస్పోర్ట్ కాపీ తీసుకెళ్ళిపోండి అంతే. సో వాళ్ళైతే మీకు డొమిసిల్ ఇస్తారు. ఈ డొమిసిల్ ఉంటేనే మీరు బ్యాంక్ అకౌంట్ అప్లై చేయగలరు. డొమిసిల్ కానీ కాంట్రాక్ట్ కానీ రెండిట్లో ఏదన్నా అప్లై చేయొచ్చు. సో మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే మీకు పార్ట్ టైం జాబ్స్కి మీరు ఈ అకౌంట్ అయితే పెడితే, సో వాళ్ళు అయితే మీకు శాలరీ అయితే మీ అకౌంట్లో అయితే వేస్తారు. సో ఫస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్కి తీసుకోవాలి అంటే మీకు కావాల్సింది సిమ్, ఫ్రాన్స్ సిమ్ తీసుకోవాలి. లిబెరల్, ఐకా సిమ్స్ ఇక్కడ పనిచేయవు. సో ఫ్రాన్స్ కంపెనీ సిమ్స్ అయితే ఉంటాయి, ఫ్రీ సిమ్ అని, ఆరెంజ్ సిమ్ అని. సో వీటిలో ఏదైనా ఒకటి తీసుకుంటే అప్పుడైతే మీకు SMS వస్తుంది. సో ఈ లిబెరల్, ఐకా సిమ్స్ అని ఉంటాయి లోకల్ సిమ్స్, అవి తీసుకోవద్దు.
సో వాటిలో సిమ్స్ మెసేజెస్ అయితే రావు, మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు. సో చాలా కష్టాలు అయితే పడ్డాము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ నెంబర్. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో ఎలా అప్లై చేయాలన్నది. ఆ లింక్ అయితే కింద ఇస్తాను. సో మీకు డొమిసిల్ అడుగుతారు, బ్యాంక్ అకౌంట్ అడుగుతారు, ఇంకా పాస్పోర్టు, వీసా, సో ఇంకొకటి ఇక్కడ ఓఫీ అని ఉంటుంది, అది కూడా లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. అదే 5 ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్స్. సో ఈ 5 అప్లోడ్ చేస్తే మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ వస్తుంది. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అప్లై చేస్తేనే మీకు పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. సో వీసా రిజెక్షన్స్ గురించి కదా ఈ వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూపించాల్సింది ఫండింగ్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే బయట డబ్బులు తీసేసుకొని 30 days అయితే చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చేసి ఆ రూల్ అయితే తీసేసింది. సో 30 days కన్నా ఎక్కువ అయితే ఉండాలి డబ్బులు. సో ఫండింగ్ వల్ల కూడా రిజెక్షన్ అయితే అవుతుంది. సో నన్ను అడిగితే ఒక 2 months పెట్టుకుంటే బెటరు. సో మీ కాలేజ్ వచ్చేసి 15 lakhs ఫీజు అయితే మీరు 15 lakhs చూపించుకుంటే బెస్ట్. సో దానికి అన్ని కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు మాట వినండి అని నేను చెప్పను, ఎందుకంటే మా కన్సల్టెన్సీ సేఫే. సో మా కన్సల్టెన్సీ వాళ్ళు అయితే అంతా కరెక్ట్గానే చేశారు ప్రాసెస్ అంతా. సో నాకు వీసా వచ్చింది కాబట్టి నేను ఫ్రాన్స్లో అయితే ఉన్నాను. సో నేను కూడా కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. సో చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, మీరు ఫ్రాన్స్ రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫ్రెంచ్ నేర్చుకుని రావాలి, లేకపోతే చాలా కష్టమే. సో పార్ట్ టైం జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా కానీ, ఏమైనా అప్లై చేయాలన్నా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒలింపిక్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట, వాటి వల్ల కూడా వీసా రిజెక్షన్స్ అవుతున్నాయని చెప్తున్నారు. డాక్యుమెంటేషన్, మీరు అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా పెట్టుకోండి, జాబ్ సర్టిఫికేట్స్ కానీ జెన్యూనిటీ ఉండాలి. సో వీటి వల్ల కూడా రిజెక్ట్ అవుతున్నాయి స్టూడెంట్ వీసాస్ మాట. సో మనము ఇప్పటివరకు కవర్ చేసాం డాక్యుమెంటేషన్, ఫండింగ్, అకామిడేషన్, సో ఒలింపిక్స్. సో ఇవైతే కొన్ని కారణాల వల్ల రిజెక్షన్ అవుతున్నాయి చాలామందికి. 10 members అప్లై చేస్తే 2-3 వీసా అయితే వస్తుంది, 10:2 రేషియో లాగా. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? సో నేను వచ్చేసి డొమిసిల్ ఆఫీస్ అయితే మీకు చూపిస్తాను. సో డొమిసిల్ ఏం చేయాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. నేను మార్నింగ్ అయితే వచ్చేసాను. సో ఇక్కడైతే మార్నింగ్ రావాలన్నమాట. సో చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను త్వరలో. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట, మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది. సో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫ్రాన్స్లో. సో డొమిసిల్ అగ్రిమెంట్ తీసుకోవడానికైతే ఇప్పుడు మీకు చూపించడానికైతే నేను వచ్చాను అన్నమాట ఆఫీస్కి. సో అక్కడ మీరు పాస్పోర్ట్, వీసా, సో ఇవైతే తీసుకుని వెళ్ళాలి. సో మీరు అదే కాంట్రాక్ట్ తీసుకోవాలంటే 1000 euros పే చేయాలి, లేదా 600 euros అలా పే చేయాలి డొమిసిల్ కానీ కాంట్రాక్ట్ కావాలన్నా. సో నాకు అంత నేను పే చేయలేను, ఎవరితోనన్నా మా రూమ్లో అడ్జస్ట్ అయిపోతాను, 250-300 eurosలో అయిపోయేటట్టు చూసుకుంటాను అంటే మీకు ఈ 30 euros డొమిసిల్ అయితే యూజ్ అవుతుంది 1 year. సో ఈ 1 year తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాలి. సో ఈ డొమిసిల్ ప్రొవైడ్ చేసేది గవర్నమెంట్ వాళ్ళే అన్నమాట లీగల్గా. సో మీరు ఎవ్రీ మంత్ అయితే వాళ్ళు మీకు ఒక కార్డ్ ఇస్తారు డొమిసిల్కి వెళ్ళగానే. సో మీరు రిజిస్టర్ అయినట్టు ఆ కార్డ్ తీసుకుని మీరు ఎవ్రీ మంత్ వెళ్ళాలి చెకప్ చేసుకోవడానికి. సో మీకు ఆల్రెడీ బస్ కార్డ్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి మీకు 30 euros ఎంత అయిపోతుంది. 25 ఏజ్ బిలో అయితే ఉండాలి, 24-25 బిలో లోపల ఉంటే మీకు 30 euros వస్తుంది. లేదా మీరు 25 అబవ్ ఉన్నారనుకోండి, సో మీరైతే 86 euros అయితే పే చేయాల్సి వస్తుంది. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాను. సో మీకైతే అవన్నీ చూపించడానికి డొమిసిల్ ఆఫీస్, సో అక్కడ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది. సో ఇది మాట ప్రాసెస్. అగ్రిమెంట్ తీసుకోలేని వాళ్ళకి ఇలా అయితే మీరు చేయొచ్చు మాట. ఇది కూడా ఒక లీగల్ మెథడే. కానీ మీరు డొమిసిల్ తీసుకుంటే మీకు ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ అయితే మీరు మిస్ అవుతారు. ఒకవేళ మీరు బయట కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, డొమిసిల్ కాకుండా అకామిడేషన్ కాంట్రాక్ట్ అంటారు. సో మీకు రెంట్ 400 ఉంటే మీకు 250 వస్తుంది. సో వాళ్ళు 200 euros అయితే మీ అకౌంట్లో వేస్తారు, మీరు దేనికన్నా స్పెండ్ చేయొచ్చు.
సో డిపెండ్స్ అపాన్ రూమ్ అన్నమాట. మీరు ఉండే రూమ్ సైజ్ ఏరియా బట్టి మీకు గవర్నమెంట్ వాళ్ళు కాఫ్ స్కాలర్షిప్ అయితే ఇస్తారు. సో అది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లింక్. చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇది. సో ఇదిగోండి పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. సో ఇక్కడ ఎవరన్నా వాళ్ళ పెట్రోల్ వాళ్ళే కొట్టుకోవాలి. సో ఇంకొకటి వీడియోలో మనం డిస్కవర్ చేద్దాం ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ గురించి. సో ఇప్పుడైతే ఒలింపిక్స్ అయితే ఉన్నాయి. సో సమ్మర్ అయితే వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి. సో రీసెంట్గా ఎందుకో తెలియదు సడన్గా ఒకేసారి చలి అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడప్పుడు చలి పెరుగుతూ వస్తుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే సమ్మర్ సీజన్లో అయితే ఉన్నాము. స్ప్రింగ్ సీజన్ అంటారు దీనికి. సో ఇంకొక 2 ఇంటెక్స్ ఉంటాయి మీరు రావాలంటే, సెప్టెంబర్ ఇంటెక్కి, ఫిబ్రవరి ఇంటెక్కి. సో కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి ఫీజు లేకుండా పే చేయొచ్చు. సో విత్ ఫీజు ఉన్నాయి, వితౌట్ ఫీజు అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోవాలి. సో నేనైతే మార్నింగ్ వచ్చేసాను, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ప్యారిస్. సో గవర్నమెంటే ఇచ్చింది మాట మీకు ఈ ఫెసిలిటీ డొమిసిల్ అప్లై చేయడానికి. సో బ్యాంక్కి. సో ఇదే మాట డొమిసిల్ ఆఫీస్ ఇన్సాఫ్ అని ఉంది. ఒక షెడ్ లాగా అయితే ఉంది. నాకైతే ఈ షెడ్ చూడగానే నేను ఇండియా వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే రెఫ్యూజీస్ కానీ ఎవరైతే కాంట్రాక్ట్ లేని వాళ్ళకి కానీ పాస్పోర్ట్స్ అయితే ఉండవో, సో అలాంటి వాళ్ళకైతే డొమిసిల్ అయితే ఇస్తుంది మాట. డొమిసిల్ అనేది ఒక అగ్రిమెంట్ మాట, సేమ్ రూమ్ హౌస్ లాంటిది అగ్రిమెంట్. సో యూకే కానీ యూఎస్ మిగతా కంట్రీస్ అయితే ఇవ్వవు. సో ఫ్రాన్స్ మాత్రం మీకు ఇస్తుంది మాట ఈ అవకాశం. సో ఆల్రెడీ చాలామంది ఉన్నారు క్యూలో, మీరైతే పేరు రాసుకోవాలి ఇక్కడ. సో పేరు రాపించుకోవాలి, మార్నింగే మీరు రావాలి 6:30కి అట్లా. అప్పుడు వస్తే మీకు ఈజీగా మీరు ముందులో ఉండొచ్చు క్యూలో. సో చాలామంది బంగ్లాదేశ్ స్టూడెంట్స్, ఇంకా రెఫ్యూజీస్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది అయితే ఇక్కడ వచ్చారు. చాలామందికి ఇది తెలియదు ఈ ప్రాసెస్. సో ఇట్లా మీరు పాస్పోర్ట్ తీసుకుని ఫిలప్ చేయాలన్నమాట. సో అప్పటికే చాలామంది రాస్తున్నారు. సో పెన్ తెచ్చుకోండి, పెన్ ఇంకా €32 మీ పాస్పోర్ట్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, అది మీరు వెయిట్ చేసి క్యూలో తీసుకుంటే అప్పుడు మీరు ఫిలప్ చేసేసేయండి. ఫిలప్ చేసి €32 పే చేస్తే మీకు కాంట్రాక్ట్ ఇస్తారు. సో ఇది మాట ఈ వీడియోలో ఇవాళ చెప్పాలనుకున్న విషయాలు వీసా గురించి. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రీ ఫుడ్ గురించి, స్టూడెంట్స్కి ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఇస్తారు. సో అవన్నీ చెప్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయి ఏంటంటే ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకెళ్ళండి. సో ఇప్పుడైతే మీకు వాళ్ళు 25 స్టూడెంట్స్ వాళ్ళు వస్తువులు వీసా అన్నీ కాలిపోయినాయి కదా. సో మీరు ఇక్కడ చూడండి. సో ఫ్రిడ్జ్లో వాళ్ళు ఎక్కువ పెట్టారన్నమాట, మేబీ ఫ్రిడ్జ్ కాలిపోయి సో అన్నీ కాలిపోయినాయి అన్నమాట. బట్టలు, డాక్యుమెంట్స్, మెయిన్లీ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్స్ కన్నా మన లైఫ్ ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్స్ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అది కూడా కష్టమే, కానీ మళ్ళీ లైఫ్ పోతే రాదు. సో అందుకే మీరు అకామిడేషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త. సో చూస్తున్నారు కదా. సో పేరెంట్స్ మీరేం బాధపడద్దు. సో అందరు సేఫ్ అయితే ఉన్నారు ఇక్కడ. సో మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. సో ఎటువంటి డేంజర్ జరగకుండా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.